లంగ్ క్యాన్సర్ కనుక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఇతర అవయవాలు కూడా దెబ్బతీస్తాయి అంటారు. సో అలాంటి టైంలో లంగ్ క్యాన్సర్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఇతర అవయవాల ఆర్గన్స్ ఏమంటారు? సో లంగ్ క్యాన్సర్ మోస్ట్ కామన్లీ మనం స్ప్రెడ్ చూసుకుంటే బోన్కి స్ప్రెడ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లంగ్స్ ఒకవేళ స్మోకింగ్ వల్ల దెబ్బతిని ఉంటే లంగ్ క్యాన్సర్ వల్ల స్వతహాగా ఊపిరితిత్తులో కూడా చాలా కష్టం అవుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, దగ్గు విపరీతంగా రావడం, అలాగే తెమ్మడలో రక్తం పడడం, ఇట్లాంటి లక్షణాలు ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఒకవేళ బోన్కి స్ప్రెడ్ అయితే బోన్స్లో పెయిన్ రావడం, ఎముకల్లో ఫ్రాక్చర్ అవ్వడం, అలాగే బ్రెయిన్కి స్ప్రెడ్ అయినట్టయితే ఫిట్స్ రావడం, సీజర్స్ రావడం, లేదంటే కొంత పక్షవాతం రావడం, స్పృహ కోల్పోవడం, ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. సార్ లాస్ట్ టైం కరోనా వల్ల చాలామందికి లంగ్స్ ఎఫెక్ట్ బాగా అయింది. కరోనా వచ్చిన వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇది అపోహ అండి. దేర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కరోనా ఇన్ఫెక్షన్ యాజ్ వెల్ as lung cancer. The lung cancer is significantly related to smoking, exposure to pollution and some few rare genetic causes. కరోనా వైరస్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నదని అంటున్నారు. ఒకవేళ ఎంత ఖర్చు అవుతుందో, ఒకవేళ వచ్చిన వాళ్ళు దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి? సో లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ముఖ్యంగా చూసుకుంటే యాజ్ ఎ సెడ్ బిఫోర్ స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో మనకు సర్జరీ ఉంటుంది. ఈ సర్జరీకి అయ్యే ఖర్చు చాలా వరకు ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక లేనట్టయితే ఐదర్ మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కానివ్వండి, ఈహెచ్ఎస్లో కానివ్వండి, వేరేనా కంబైన్డ్ కోఆపరేటివ్ హెల్ప్తో కానివ్వండి, మనం ఆ ట్రీట్మెంట్ సవ్యంగా చేసుకుంటే పూర్తిగా నయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ స్టేజ్ 4లో పూర్తిగా నయం కాదు కాబట్టి మనకు ప్రిసిషన్ మెడిసిన్ చేసేందుకు అవకాశాలు వెతుక్కోవాలి. ఒకవేళ ఎన్జిఎస్ టెస్ట్లో స్పెసిఫిక్ ముటేషన్ కనుక గుర్తించినట్టయితే చాలా వరకు తక్కువ ఖర్చులోనే ఆ ప్రిసిషన్ మెడిసిన్ ట్యాబ్లెట్స్ తోటే మనం లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ప్రిసిషన్ మెడిసిన్ కుదరకపోతే అప్పుడు కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ ఇట్లాంటి కొంత సాఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్స్కి కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. సార్ కీమోథెరపీ గురించి విన్నాము. సో ఈ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటిది అసలు? సో మనకు రోజువారీగా ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాధి నిరోధక శక్తి ఉపయోగపడుతుంది. అలాగే రోజువారీ జీవితంలో కూడా చాలా చిన్న క్యాన్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి బాడీలో. ఇలాంటి చిన్న క్యాన్సర్స్ క్లినికల్గా ఎవిడెంట్ అవ్వకుండా ఉండేందుకు అది కూడా ఇమ్యూనిటీ వల్లనే అవుతుంది. సో క్యాన్సర్ వచ్చింది అంటే అది ఇమ్యూనిటీ లోపమే. సో ఇమ్యూనిటీ క్యాన్సర్ గుర్తించకపోవడం వల్ల ఆ క్యాన్సర్ పెరిగి దాని లక్షణాలు మనకు డిసీజ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇమ్యూనోథెరపీ అనేది ఈ క్యాన్సర్ కణాలు గుర్తించే శక్తిని మన బాడీలో ఉండే లింఫోసైట్స్కి, న్యూట్రోఫిల్స్కి పెంచే ఒక అవకాశం. వీటిని ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇనిబిటర్స్ అని కూడా చెప్తూ ఉంటాం. వ్యాధి పెరిగే కొద్దీ బాడీలో ఉండే ఇమ్యూనిటీని అవాయిడ్ చేసేందుకు సెవరల్ మెకానిజమ్స్ అది వాడుతూ ఉంటుంది. ఇలాంటి అవాయిడింగ్ మెకానిజమ్స్ని మనం ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల మన న్యూట్రోఫిల్స్ని, బాడీలో ఉండే సైటోటాక్సిక్ లింఫోసైట్స్ని ప్రేరేపించి క్యాన్సర్ తగ్గించే విధంగా వాటికి మళ్ళీ శక్తి మనం సమకూర్చుకోగలుగుతాం. దీన్నే ఇమ్యూనోథెరపీ అంటారు. ప్రస్తుతం మనకుండే ఇమ్యూనోథెరపీ దగ్గరగా 5-6 రకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి కీటుడా, పెంబ్రోలిజుమాబ్, ఆప్డైటా, నివోలుమాబ్, అటెజోలుజుమాబ్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వాడుతున్న ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని వాడాలి అంటే మనం బయాప్సీలో కొన్ని స్పెషలైజ్డ్ టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, అలాగే పీసీఆర్ టెస్టులు, అలాగే PD-L1 అనే టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ PD-L1% ఎక్కువగా ఉంటే కీమోథెరపీ కూడా లేకుండా ఇమ్యూనోథెరపీ మాధ్యమంతో మనకు యాక్చువల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కొన్నిసార్లు PD-L1% అంత ఎక్కువగా లేకపోతే కీమోథెరపీతో పాటు కలుపుకొని ఇమ్యూనోథెరపీ వాడేందుకు అవకాశం ఉంటుంది. సో ఇలా వాడడం వల్ల సర్వైవల్ పెరిగే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.